టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం మణిమాదిభిరావృతాం మయూకైః అహమిచ్చ వివిభావయే భవానీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గా మల్లేశ్వరాభ్యాం నమః. ముందుగా మనకి ఈ వారంలో గ్రహస్థితులను కనుక చూసుకున్నట్లయితే, గురుడు మిథున రాశిలో ఉన్నాడు, కేతు సింహరాశిలో ఉన్నాడు, రాహు కుంభరాశి, ఆ తర్వాత ఈ యొక్క మన శని వక్రించి ఉండడము మీనరాశిలో, రవి కుజ, తర్వాత ఈ బుధ శుక్రగ్రహాలు మకర రాశిలో ఉండడము, ఇవన్నీ కూడా ఉన్నాయి. దీని ద్వారా మనకి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఈ గ్రహస్థితులు ఫలితాలు ఇస్తాయో మనం చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఆదాయాలు మనం కనుక చూసినట్లయితే గత వారం కంటే కూడా గత వారంలో బాగా పండగలు ఇవన్నీ కూడా వచ్చినాయి కాబట్టి బాగా ఖర్చు అయిపోయింది. ఈ వారం కొంచెం ఆదాయాలు స్థిమిత పడతాయన్నమాట. ఆదాయాలు పెరగడం అనేటటువంటి వారంలో జరుగుతాయి. అయితే ఈ రాశి వారంతా కూడా దూరపు ప్రయాణాల నుంచి వెళ్ళేసి రావడము, మళ్ళీ మీ పనుల్లో నిమగ్నం అవడం, ఈ విషయాల్లో బిజీగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. దాని ద్వారా చేయాల్సినటువంటి పనులు కొన్ని అర్జెంటుగా ఉన్న పనులు మిస్ అయిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి ఆల్రెడీ కొత్తగా మీరు వ్యాపారాలు అనేటటువంటివి స్టార్ట్ చేశారు. ఆ వ్యాపారాల్లో మనకి లాభాలు అనేటటువంటిది ఇంకా స్టార్ట్ కాలేదని మానసికంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి చాలామందికి ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు తిరిగి వస్తాయా రావా అనేటటువంటి సందిగ్ధావస్థలో ఇక్కడ ఉంటారు. శిశిర ఋతువు ప్రారంభమైంది. ఆ విధంగా మీ అందరికీ కూడా కొత్తగా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి మేషరాశి వారికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.